నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. శుభమస్తు తల్లి. మామూలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాము, గురువుల దగ్గర ఉపాసన తీసుకుంటుంటారు అని చెప్పి, మంత్రదీక్ష తీసుకుంటుంటారు అని చెప్పి. అయితే కొంతమంది గురువులు వాళ్ళని అంటే ఎక్కువ కాలం పరీక్షిస్తుంటారు, ఎక్కువ అంటే వాళ్ళకి ఇబ్బందులు పెడుతుంటారు, వీళ్ళు తట్టుకోగలుగుతారా లేదా అని చెప్పి తర్వాతే ఆ మంత్రం అనేది ఇస్తూ ఉంటారు, ఉపాసన అవును. సంబంధించి అంటూ ఉంటారు కదా. సరే, వాళ్ళు ఇచ్చారు, అయిపోయింది. వీళ్ళు శ్రద్ధగా చేస్తున్నారా, వాళ్ళు ఇచ్చిన మంత్రాన్ని ఏంటి అనేది తెలుసుకోవటానికి కూడా ఏదైనా విద్య ఉంటుందా గురువుల దగ్గర? అది రహస్యమే. ఉమ్, కానీ ఆ రహస్యాన్ని మీకు చెప్తా ఇప్పుడు. ఓకే. ఎందుకంటే ప్రజలకి తెలియాలి. అవును. గురువులకి తెలుస్తాయి, ఉమ్, సందేహం లేదు. ఉమ్, ఎప్పుడైనా గురువులు శిష్యులకి మంత్రదీక్ష ఇచ్చినా, ఉపాసన క్రమం చెప్పినా, ఏదన్నా ఉన్నా వారు ఒకటి ఉపాసన అవన్నీ ఇచ్చిన తర్వాత, మంత్రదీక్షలు అన్నీ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా ఆయన దివ్య దృష్టితో కూడా చూడగలుగుతాడు. ఉమ్, అంత శక్తిమంతుడు కాబట్టే ఇవ్వగలుగుతాడు. ఆ, ఆ, ఇంకోటి దీంట్లో కొంచెం రహస్య విద్యల్లో సంచారిణీ విద్య అని ఒకటి ఉంటుంది. ఓకే. సంచారిణీ విద్య అంటే సంచరించడానికి వీలైనటువంటిది, మీకు తెలియజేయడానికి వీలైనటువంటి ఆ శక్తి కలిగిన దాన్ని సంచారిణీ విద్య అంటారు. ఉమ్, ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఉపమానం కాకపోయినా చాలామంది ఆ విద్యని ఇంకో రకంగా వాడుకుంటున్నాం. ఎలా? అందరూ సీసీ కెమెరాలు పెడుతున్నారు. ఓకే. ఉమ్, తర్వాత మన విశ్వంలో చాలా సెటిలైట్స్ ఉన్నాయి. టెలిఫోన్ ద్వారా కూడా వీడియో కాల్స్ అవన్నీ కూడా ఒక దేశం మీద ఒక దేశం ఒక కన్ను థర్డ్ ఐ ఇలాగా పెట్టి ఏమేమి ఎక్కడెక్కడ జరుగుతున్నాయో చూడగలుగుతోంది. అవును, అవును, చాలా ఇవన్నీ మనం చూస్తున్నాం రోజు. వాస్తవం. టీవీ మాధ్యమాల్లో కూడా ఎక్కడో షూటింగ్ అయితే ఎక్కడో కొన్ని కోటాను కోట్ల మంది చూడగలుగుతున్నారు. ఒక ఐ ఉంది ఉమ్, అంటే దాన్ని ఎక్కడో జరిగేది ఎక్కడో చూపించడం ఎంత సాధ్యపడుతోందో ఉమ్, ఆ విధంగా ఉమ్, ఋషులు, మునులు, శక్తి కలిగిన గురుదేవులు ఉమ్, వాళ్ళందరూ కూడా ఈ సంచారిణీ విద్య అనేటువంటిది ప్రవేశపెడతారు. ఉమ్, వాడికి తెలీదు. గురువుగారికి అబద్ధం చెప్తాడు, బాగా సాధన చేస్తున్నానండి, ఇంకా నాకు రాలేదండి, ఉమ్, ఇంకా టైం పడుతుందేమో, ఇంకేదన్నా ఇంకా గొప్ప విద్య ఇవ్వండి అంటుంటాడు. ఇచ్చిందేమో సరిగ్గా చేయడు, సరిగ్గా చేయడు. ఇంకా ఇమ్మంటాడు. ఇస్తారా నాన్న, ఇదే ప్రాక్టీస్ చేయని అంటూ ఉంటాడు. గురువుగారికి తెలిసిపోతుంది, ఓహో వీరిదా. నీ కథిలా ఉందా? ఆయన రెండు రకాలుగా చూడగలుగుతారు గురువులు. ఆ, దివ్య దృష్టితో చూడగలుగుతాడు, సంచారిణి విద్యతో కూడా తెలుసుకోగలుగుతాడు. ఉమ్, ఇది చాలా మందికి రహస్యమైనటువంటి విద్య. ఓకే. ఇది హిమాలయాల్లో అక్కడ శంబల అలాంటి వాట్లల్లో సాధన చేసేటువంటి గొప్ప విద్య. అది ఉమ్, ఆల్రెడీ వచ్చిన విద్య, వాళ్ళకి తెలిసిన విద్య, ఈ మామూలు వాళ్ళకి తెలియని విద్య. ఓకే. ఇది విద్య ఉన్నట్టు తెలుస్తుంది, ఎందుకంటే మామూలుగా శక్తి కలిగిన వాళ్ళు చూడగలుగుతారు, ప్రయాణం చేయగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. అవును. అలాంటిది మన మనుషుల్లో కూడా కొంతమంది మహిమాన్వితులు, మహాదేవులు, గురుదేవులు ఉమ్, ఉంటారు. వాళ్ళు ఇలాంటి వాటి ద్వారా తెలుసుకోవడానికి ఇదొక చిన్న, వారి దృష్టిలో చిన్న విద్య. ఇంకా పెద్ద విద్యలు ఉంటాయి. అయితే ఎలాగో విద్యల టాపిక్ వచ్చింది కాబట్టి నేను రీసెంట్గానే సోషల్ మీడియాలో ఒక వీడియో చూడడం జరిగింది. గాంధారి విద్య అని చెప్పి కళ్ళకు గంతలు కట్టుకున్న తర్వాత కూడా ప్రతి ఒక్కటి మనం ఏం చేసి చూపించినా వాళ్ళది యాజ్ ఇట్ ఈజ్గా చేసి చూపించడము, వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోవడము, నార్మల్గా చాలా రకాలుగా వాళ్ళు చేసి చూపించడం అనేది నేను ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను. ఈ రకమైన విద్య కూడా ఒకటి ఉందా? మామూలుగా మనకు గాంధారి అనగానే కళ్ళకు గంతలు కట్టుకొని ఉండటము సహజం. తను మనకు తెలుసు గాంధారి, కానీ అదొక విద్య కూడా ఉందా? తను గాంధారి ఆ విద్య నేర్చుకున్న తర్వాతే కళ్ళకు గంతలు కట్టుకుంది కాబట్టే తన పనులన్నీ తను చేసుకోగలిగిందా? ఇలాంటి డౌట్లు చాలా వచ్చినాయి నాకు ఆ వీడియో చూడగానే. ఉందా అలాంటి ఒక విద్య? అంటే మామూలుగా గాంధారి విద్య అనేటువంటిది స్పెసిఫిక్గా ఆ పేరు దుర్యోధనుడి తల్లి గాంధారీదేవి, ఆవిడ లైఫ్ లాంగ్ కళ్ళకు గంతలు కట్టుకొని మహాశక్తి కలిగి ఉన్నది. అవును. యుద్ధంలో వెళ్ళేటప్పుడు కూడా ఉమ్, ఆయన్ని మరి తొడలు విరక కొట్టుకోకుండా ఆవిడ ఆ శక్తి ద్వారా రెండు తొడల్ని ఉమ్, మహా వజ్రతుల్యంగా చేస్తుంది. ఉమ్, ఉమ్, అప్పుడు ఆ గాంధారి కొడుకు మీద ప్రేమతో అది చేయగలిగింది. అది మన చరిత్రలో కూడా ఉన్నది. అలాగే గాంధారి విద్య అనే పేరు పలకడం తప్పేం లేదు. ఉమ్, కళ్ళకి ఈ తెరిచిన కళ్ళు చూడకుండా చేయగలిగినటువంటి చూపు అని అర్థం. కళ్ళు మూసుకొని
తర్వాత కదా కనపడేది అది. నడవడం కానీ, వంట వండడం కానీ, మాట్లాడడం కానీ, చదవడం కానీ. అవును. అవును. దీనికి ఈ మధ్య చాలా ప్రాక్టీసెస్ కూడా, హ్మ్. మెమరీ ప్రాక్టీసెస్, టచ్ ప్రాక్టీసెస్ కొంత ఈ మధ్య కొత్తగా వస్తున్నాయి. హ్మ్. హ్మ్. ఐబ్యాక్ అని కూడా వస్తున్నాయి. ఓకే. సో ఈ సైన్స్ ఉంది. హ్మ్. కానీ అప్పుడు కళ్ళు గంతలు కట్టినా కట్టకపోయినా కూడా వాళ్ళు ఆ స్థాయికి వచ్చినప్పుడు హ్మ్. ద థర్డ్ ఐ విల్ ఓపెన్. ఓకే. అది చూస్తున్నట్టు మీకు తెలియదు. హ్మ్. ఈ కళ్ళు ఉన్నట్టు ఆ కళ్ళు కనపడవు కదా. ఓహ్! మనోనేత్రంతో అది చూడగలుగుతుంది, చదవగలుగుతుంది. ఏ పేజీనైనా కూడా ఒక్క సెకండ్లో దే కెన్ రీడ్. హ్మ్. అది గాంధారి విద్య అనం మేము. ఆ దివ్య దృష్టి అంటాం మేము. ఈ హుహు. గాంధారి విద్య సరే మంచిదే. ఇప్పుడు ఏదో తల్లులు హ్మ్. హ్మ్. ప్రాక్టీస్ చేస్తున్నారు, ఆ పేరు పెడుతున్నారు. దానివల్ల ఉపయోగంగా వాళ్ళకు ఉంటే తప్పకుండా సదుపయోగం కోసం ఏ విద్య అయినా మంచిదే మంచి మానవాళికి. అంతే. అంటే మనం ధర్మంగా ఏది చేసినా నేర్చుకున్నా, దానివల్ల ఏది చెడు చేసినా జరగకుండా చేయకుండా ఉంటే అది ఏ విద్య అయినా దాన్ని ఆహ్వానించదగ్గది, ఆచరించదగ్గది హ్మ్. అని నేను దాని మీద నాకు ఆ అభిప్రాయం కలిగింది. అదొక విద్య అనేటువంటిది హ్మ్. ఉండొచ్చు. అది దానివల్ల పాపులర్ ఏం కాదది. హ్మ్. చాలామందికి తెలీదు. అవును. కానీ గాంధారి అనంగానే అమ్మ గుర్తొస్తుంది తప్ప గుర్తొస్తుంది. ఇంకోటి కూడా అర్థం క్లియర్‌గా చెప్పాను. ఆ ఆ! కళ్ళు మూతలు మూతలు. వేయకుండా కూడా కళ్ళు మూసుకొని కూడా హ్మ్. ఇంకో అడ్వాన్స్ ఏంటంటే పిండి ఉంటుంది. పిండి కళ్ళకి పెట్టి హ్మ్. ఇంతింత సైజు ముద్దలు పెట్టి ఆ తర్వాత గళ్ళకి గంతలు 4, 5 చుట్లు కడతారు. అసలు పొరపాటున కూడా కళ్ళు తె ఎక్కడ కనిపిస్తుందో ఆ! అని ఇంత జాగ్రత్త. అప్పుడు కూడా అంతమంది కూడా మ్యాజిక్ షోలల్లో, హ్మ్. పీసీ సర్కార్ లాంటి వాళ్ళ షోలల్లో కూడా మనందరికీ కళ్ళకి అది చూపించి కట్టి మరీ వాళ్ళు కత్తితో యుద్ధాలు చేయడాలు, హ్మ్. పండు కోయడాలు, మనిషి ఎదురుగుండా తల మీద పండు పెట్టేసి కట్ చేయడాలు చూస్తూ ఉంటాం. ఆ! అంటే ఇలాంటివి స్టేజ్‌ల ఉన్నాయి. పైన చేసినప్పుడు మ్యాజిక్‌లు మ్యాజిక్ అంటే మ్యాజిక్ అనుకోండి. ఆ! అంటే అదొక సాధన ఉంది. ఓకే. అంతెందుకు సాధనా శూరులు అని హ్మ్. తెలంగాణ, మన గొప్ప తెలంగాణ ఇది. అందులో సాధనా శూరుల చరిత్ర చాలా గొప్పది. హ్మ్. ఇది నువ్వు అంటే నాకు గుర్తొచ్చింది. నేను హ్మ్. చూశాను, మాట్లాడాను వాళ్ళతో. కొద్ది కాలం అప్పుడప్పుడు నేను గడపడం కూడా జరిగింది. ఏంటి వాళ్ళు ఆచరించే అది విధానం? ఏమిటంటే సాధనా శూరులు వాళ్ళ పేరు. హ్మ్. సాధించిన శూరులు గొప్పవాళ్ళు అని అర్థం. వాళ్ళు మాయమైపోతారు. హ్మ్. అప్పట్లో పెంకుటిల్లులు ఉండేవి ఊళ్ళల్లో. ఓకే. ఇక్కడ కనబడి, ఇక్కడ మాయమై, అక్కడ కనబడి అలా మారుతూ ఉంటాడు. అది నిజమైనటువంటి ఆ శక్తులు వాళ్ళు సాధన చేసిన తర్వాతే సాధనా శూరులు. కానీ ధర్మం తప్పరు. అది వినోదానికే ఉపయోగిస్తారు. హ్మ్. మళ్ళీ వాళ్ళకి డబ్బులు అడుక్కుంటారు. ఓహ్! ఊళ్ళో వాళ్ళకి భోజనాలు అడుక్కుంటారు, బట్టలు అడుక్కుంటారు, కత్తుల్ని సృష్టిస్తారు, హ్మ్. డబ్బుల్ని సృష్టిస్తారు. కానీ ఖర్చు పెట్టరు. ఎందుకంటే హ్మ్. అది చూపించడానికి మాత్రమే, క్షణికాలకే, ఎంటర్‌టైన్‌మెంట్ నాట్ కోసం. పర్మనెంట్‌లీ. ఓకే. ఓకే. అది వాళ్ళకి తెలుసు. సాధనా శూరులని ఇప్పుడు హ్మ్. చాలా ఒక 2 కుటుంబాలు అక్కడక్కడ దొరికితే దొరకచ్చు. హ్మ్. అంటే వాళ్ళు వంశపారంపర్యంగానే ఉంది. అది పోతోంది, కొనసాగిస్తారు. అంతరించిపోతోంది. ఓకే. ఎవరు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. హ్మ్. నేర్పించేవాళ్ళు కూడా లేరు. హ్మ్. అప్పట్లో 6 గంటల సినిమా ఉండేదది. హుహు. ఊరంతా కలిసి ఊరి మధ్యలో రచ్చబండ దగ్గర. తెలంగాణలో ఫేమస్ రా. అంటే అప్పట్లో టీవీలు ఇవన్నీ ఏమీ లేవు అలా అని కాబట్టి కాదు. ఇలాంటి ఆ ఎంటర్‌టైన్‌మెంట్స్ శక్తులు ఉండేవేమో. చూపించడం. ఆ! ఆ! ప్రదర్శన. దయ్యాన్ని చూపించడం అంటే ఏమిటండి? మన భాషలో దయ్యం. అక్కడేదో వెలుతురు, ఇలా మంటలు అలా చూపించేవి. వాళ్ళు హ్మ్. చూపించేవారు. అలా చూడమంటే ఊరంతా చూసేది. హ్మ్. అంటే ఊరంతా ఒక 500, 300 అంతే. ఊరంతా అంటే లక్షల్లో గాదు. ఆ! చిన్న అంటే ఆ చిన్న గ్రామాలు. ప్రోగ్రామ్‌కొచ్చిన వాళ్ళందరికీ రకరకాలు హ్మ్. కత్తుల్లో పొడిచినా కూడా పొట్టలో దిగేది గానీ రక్తం కారేది గాదు. హ్మ్. అంటే విచిత్రమైనటువంటి విన్యాసాలు చేసి ఆ కాసేపు 2, 3 గంటలు అది అంతవరకే. అంటే వాళ్ళు కూడా ఇలాంటి విద్యలు కళ్ళకి గంతలు కట్టుకొనే చేసేవారని చెప్పడానికి చెప్పా. ఓకే. ఓకే. అది మరి దాన్ని గూడా మీరు గనక గాంధారి విద్య అంటారేమో నాకు తెలీదు. హ్మ్. అంటే ఇలా చేసేవి ఏవైనా కూడా గాంధారి విద్యల కింద తీసుకుంటే తీసుకోవచ్చేమో. హ్మ్. కళ్ళకి మూసేసిన తర్వాత అది పేరు పెడితే గాంధారి అంటే ఆ తల్లిని గుర్తుపెట్టి అదే. కళ్ళగంతలనే ఒక ఆ! మనకు అలా అండర్‌స్టాండింగ్ కోసం చేసుంటారేమో. చెప్పారు. అందులో హ్మ్. కూడా విద్య ఉంటుంది. అన్నం వండేవాళ్ళున్నారు, బియ్యం ఏరేవాళ్ళున్నారు, రాతలు రాసేవాళ్ళు కూడా ఉన్నారు, చదివేవాళ్ళున్నారు, బస్సు నంబర్లు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సాధనా శూరులు ఇవన్నీ చేస్తారు. హ్మ్. హ్మ్. ఓకే. మీ మూలంగా వాళ్ళని ఈ గుర్తు మధ్య కాలంలో చేసుకున్నాం మనం. 40 ఏళ్ళు, 50 ఏళ్ల క్రితం నేను కలిసాను వాళ్ళని. అవునా? ఈ మధ్యలో కలవలేదు. ఓకే. ఓకే. ఉన్నారేమో, ఆ! ఉంటారు. ఈ మనిషి పూర్వీకులు మీ తాతయ్యలు ఆ ఏజ్ వాళ్ళని అడిగితే ఆ! ఆ ఊళ్ళల్లో ఆ విద్య వచ్చిన వాళ్ళు వచ్చేవాళ్ళు. ఓకే. వాళ్ళు ఒక 7, 8 మంది వచ్చేసి పాపం ఈ విద్యలు చేసి హ్మ్. బ్రతుకు తెరువు. చూద్దాం అలాంటి వాళ్ళు ఉన్నారు, ఎవరైనా ఉన్నారు. తెలిసిన వారు ఉంటే కామెంట్ చేస్తారేమో. ఉండొచ్చు, తెలియచ్చు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట, జనగామ, ఆలేరు, హ్మ్.
నార్కెట్పల్లి ఆ ఏరియాలో తెలంగాణలో చాలా ఫేమస్ అది. ఓకే. ఓకే. ఇప్పుడు పాపం వాళ్ళు చితికిపోయి ఉండొచ్చు. హ్మ్. పాపం ఈ ప్రోగ్రామ్ చూడడం వల్ల ఎవరన్నా దృష్టిలో పడితే కామెంట్ రూపంలో మీకు పెట్టొచ్చేమో భవిష్యత్. చూద్దాం. చూడాలి. వాళ్ళకి కూడా మనం చేయూతనివ్వాలి గవర్నమెంట్ కూడాను. మన వంతు తోటి మానవులు కాబట్టి వాళ్ళకి కూడా పాపం మంచి చేద్దాం. వాళ్ళు బావుండాలని కోరుకుందాం. అవును. మనం చేయాల్సింది చెయ్యాలి. మన చేతుల్లో ఉన్నదది. ఉన్నది. సంతోషం అండి. నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు. నిజంగా మాకు తెలియని అంటే కనుమరుగైపోయిన కొన్ని కొన్ని అవి విషయాల్ని కూడా ఇలా కనుమరుగైపోతున్నాయి గుర్తు అలాంటి చేసుకోవడం విద్య. చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. అమ్మ శుభం తల్లి.